నమస్తే అండి. ఈరోజు మైబాద్లో రైతు సహాయ వేదిక అనే ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో మనము ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. అందులో భాగంగా మన పక్కన సీనియర్ సైంటిస్ట్ అనమాట. సో సార్ పేరు ఆరిఫ్ ఖాన్, మన పక్కనే ఉన్నారు సార్ గారు. సో సార్ ఈరోజు మన రైతుల గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఆరిఫ్ ఖాను, సీనియర్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాదు. 36 సంవత్సరాలు చేసి నేను రిటైర్డ్, ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగంగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఏమంటే రైతు దినోత్సవము, అంటే జాతీయ రైతు దినోత్సవము. ఈరోజు మనం రైతులను ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించేసి ఈరోజు రైతుకు గౌరవించుకోవాల్సిన రోజు. యాక్చువల్గా అయితే మనం 365 రోజులు రైతును గుర్తు చేసుకోవాలా. ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళకు ఇంకా స్పెషల్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే రైతే మనకు, రైతు మహాదేవో భవ అంటున్నాం కాబట్టి రైతు లేనిదే మనకు దేశం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మనది వ్యవసాయ దేశము, అందులో వ్యవసాయ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. కాబట్టి మనకు ముందు మనిషికి ఎక్కువగా ఆహారం కావాలా. ఇప్పుడు ఈ కృషి అంతా రైతులది, మనం చేసిన కృషి దాని వల్లనే మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం సర్ప్లస్గా ఉన్నాము, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. దాని తర్వాత ఎంతో మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. కాబట్టి ఇంకా నేను చెప్పడం ఏమంటే, రైతులకు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, వాతావరణం బట్టి మంచిగా ఈ సాంకేతిక టెక్నాలజీ కూడా మనకు అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనకు దగ్గరలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రము, డాట్ సెంటర్స్, ఇలాంటిది మనకు పరిశోధనలో ఉండే రిజల్ట్స్ తెలుసుకొని రైతులు ఏ పంట అయితే లాభదాయకంగా ఉంటుందో అది వేసుకోవాలా. దాని తర్వాత మార్కెట్ డిమాండ్ చూసుకోవాలా. అంతేగాని మనము ఒక్కటే రైతులు ఏమంటే ఒకటే వ్యవసాయం చేయకూడదు అనమాట. ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడితే మాత్రం చాలా నష్టపోతున్నారు. కాబట్టి వ్యవసాయంతో పాటు మనకు అనుబంధ మనకు చాలా ఉన్నాయి. రైతుకు మన అగ్రికల్చర్ అనుబంధమైనవి, అలాగే మనకు హార్టికల్చరు, సెరికల్చరు, డైరీ, గొర్రెల పెంపకం, మనకు మేకల పెంపకము, ఇట్లా కోళ్ల పెంపకము, చేపల పెంపకము, ఇలా అన్నీ చేసుకుంటే మనకు 4 విధాలుగా మనకు ఆదాయం వస్తుంది. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో మనం ఇది చేస్తాము. కాబట్టి రైతులు ఇప్పుడు మంచిగా ఉండాలంటే ఈ ఎక్కువగా ఏమంటే మనకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాము. మనకు సమీకృత వ్యవసాయ విధానము, అంటే వ్యవసాయంతో పాటు ఇవన్నీ చేసుకుంటేనే మనకు లాభదాయకం ఉంటుంది. మనం ఆర్థికంగా నిలదొక్కుంటాం. ఇంకా దాని తర్వాత అటవీ వ్యవసాయం కూడా ఈ కాలంలో చాలా మంచిది, అగ్రోఫారెస్ట్రీ అంటాం. ఎందుకంటే దీంట్లో చెట్లతో పాటు చెట్ల మధ్యలో ఖాళీ స్థలంలో వ్యవసాయం పంచుకుంటాం. కాబట్టి ఈ చెట్ల మనం పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు దానివల్ల నష్టమేం లేదు. ఆ తర్వాత దాంట్లో ఇబ్బందులు చాలా తక్కువ, దాన్ని ఈజీగా మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనకు కాలుష్యం కూడా ఎక్కువైంది. దాని తర్వాత మనకు ఇవన్నీ ఎక్కువగా ఉంది. కాబట్టి అగ్రోఫారెస్ట్రీ, అటవీ వ్యవసాయము, తర్వాత సమీకృత వ్యవసాయ విధానం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఈ రెండు చేస్తే రైతులు ఆర్థికంగా నిలబడతారు. ఆ మాదిరిగా మనము చేసుకొని మంచిగా సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని అధిక దిగుబడులు ఉత్పత్తి చేసి దాని తర్వాత నాణ్యమైనది మనం క్వాలిటీ ప్రోడక్ట్ చేయాలి. ఇంకో లాస్ట్ది ఏమంటే నేల ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలి, సాయిల్ క్వాలిటీ. ఎందుకంటే మనం నేలకు మనకు దేవుడిచ్చిన ప్రకృతి వరం. ఇలాంటి నేలను క్వాలిటీని మనం పాడు చేయకూడదు. అంటే సాయిల్ హెల్త్, మన ఆరోగ్యంకి ఎట్లయితే హెల్త్ ఇంపార్టెంట్, సాయిల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ పెట్టుకుని దానికి మించి దానికి దృష్టిలో పెట్టుకొని మనకు సేంద్రియ ఎరువులు, ఇది మాదిరిగా మనకు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, దాంతోపాటు కొద్దిగా కెమికల్ ఫర్టిలైజర్స్ వేసుకుంటే మనకు నేల స్వభావం బాగుంటుంది, నేల క్వాలిటీ ఉంటుంది. 10 కాలాలు మనం దాంట్లోంచి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకోవచ్చు. ఇది నా సలహా. రైతులు దయచేసి పాటించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకు రైతులకైతే చాలా విలువైన సమాచారం అయితే సార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. సో మన మైబాద్ రావడము, సార్ గారిని కలవడం, దాంతోపాటు మన వేదిక ముందు మన ఈ మైబాద్ డిస్టిక్, మన ఐఏఎస్ కలెక్టర్ సార్ గారు, దాంతోపాటు చాలామంది పెద్దవాళ్ళు అయితే ఈ వేదిక ముందు ఉన్నారు. సో చాలామంది ఇప్పుడు కార్యక్రమం ముగించడం తర్వాత మన సార్ని కలవడం జరిగింది. సో మనం ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం. మీకు రైతులకి ఎలాంటి సమాచారం కావాలో అలాంటి సమాచారాన్ని అయితే మనం సార్ ద్వారా తీసుకున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సార్, ఉంటాను, ధన్యవాదాలు.